మై డియర్ రావణ్ పార్ట్ 51. రాహుల్ ఆద్యతో క్లోజ్గా మూవ్ అవడంతో అంతా చేస్తూ లాస్ట్కి ఆద్య లైఫ్ నాశనం చెయ్యాలని ఫిక్స్ అయ్యాడు. ఇక్కడ లేసా అర్జున్ అమెరికాకి వెళ్ళాడని తెలిసి అర్జున్తో నాటకం ఆడి అర్జున్ ఇంట్లో సెటిల్ అయ్యింది. ఇంకొక విషయం ఏంటంటే ఆద్యను కనిపెడుతూనే ఉన్నాడు మన బాబు. రాహుల్తో ఉండడం కూడా తెలుసు. ఇంకా మెయిన్గా చెప్పాలి అంటే ఇద్దరు అక్క తమ్ముళ్ళను కూడా తెలుసు అర్జున్కి. లేసా అర్జున్ని ట్రాప్ చేయమని పాలల్లో టాబ్లెట్లు కలిపి అర్జున్కి ఇస్తే ఆ విషయం ముందే తెలిసిన అర్జున్ లేసాని ఫోర్స్గా కొట్టాడు. రాహుల్ పని కూడా చూడాలి అని ఇండియా వచ్చి ఆద్యాని కాపాడి ఇక ఇద్దరిని అంటే లేసాని రాహుల్ని కలిపి తీసుకుని వెళ్ళి ఒక చీకటి గదిలో బంధించి ఉంచారు విత్ ఫుల్ కోటింగ్తో. అలా డేస్ పాస్ అవుతూ ఉన్నాయి. ఆ చీకటి గదిలో ఉన్న ఇద్దరిని టైం టు టైం ఫుడ్ పెట్టి ఇద్దరు రౌడీలు చూసుకుంటున్నారు. అర్జున్ ఆద్య చేత రాహుల్ని పనిష్ చేయాలని ఆగాడు. అందుకే వాళ్ళను ఏమీ చేయకుండా ఉంచాడు. ఒక రోజు రౌడీలు బాగా తాగేసి ఫుల్గా అలా నిద్రలో ఉండగా రాహుల్ లీసా ఎలాగోలా తప్పించుకున్నారు. తర్వాత ఇద్దరు ప్లాన్ వేసి అర్జున్ గురించి తెలుసుకుని టైం కోసం చూస్తూ ఉన్నారు. ఆ రౌడీలో వీళ్ళకు కనిపించకుండేసరికి మొత్తం వెతకడం కూడా స్టార్ట్ చేశారు. ఇక అర్జున్కి చెప్తే అర్జున్ కోపం తెలిసి భయంతో ఆ రౌడీలు వణికిపోయారు. అలా వాళ్ళు దొరకడం కోసమే వెతుకుతున్నారు. కానీ అంతలోనే రాహుల్ అర్జున్ వాళ్ళ కారుని యాక్సిడెంట్ చేసించాడు. యాక్సిడెంట్ చేశాక ఇద్దరు దొరకకుండా పారిపోవడానికి వెళ్ళిపోయారు. కానీ అర్జున్కి ఉన్న పవర్తో వాళ్ళని పసిగట్టి ఆ బంగ్లాలోనే దాచారు. అది విషయం అలా జరిగిందన్నమాట. ఇక ప్రెజెంట్కి వచ్చేద్దాం. అర్జున్ కోపంగా అక్కడే ఉన్న చైర్లో కూర్చుని ఒక్కసారిగా ఎర్రబడ్డ కళ్ళతో రాహుల్ని చూస్తున్నాడు అర్జున్. ఒక్కసారిగా ఆ చూపుకి భయపడి రాహుల్ వణికిపోతూ ఉన్నాడు. అర్జున్ కోపంగా రాహుల్ దగ్గరికి వెళ్ళి వాడి కాలర్ పట్టుకుని జుట్టు పట్టుకుని గోడకు ఒక కొట్టు కొట్టాడు అర్జున్. అంతే తల పగిలి కింద పడిపోయాడు రాహుల్. స్పృహలో అయితే ఉన్నాడు. సార్ వద్దు సార్ అని భయంతో వణికిపోతున్నాడు రాహుల్. అక్కడ ఒక కత్తి తీసుకుని రాహుల్ని ఇష్టం వచ్చినట్టు పొడిచి పొడిచి కోపం తీరే వరకు మళ్ళీ పొడిచి పొడిచి చంపాడు అర్జున్. అప్పుడే రాహుల్ చేసిన ఆర్తనాదాలు ఇక అంతా ఇంత కాదు, అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి వెన్నులో వణికి వచ్చింది. అర్జున్ని చూస్తుంటే అలా అరగంట వరకు వాడు చచ్చినా కూడా పొడిచి రక్తం మొత్తం ముఖం మీద పడుతున్నా లెక్క చేయకుండా ఇక మనిషి అన్న రూపమే లేకుండా చేశాడు అర్జున్. అక్కడే కింద కూర్చుని ఆని గట్టిగా అరుస్తూ ఎర్రబడ్డ కళ్ళతో కోపంగా ఒక్కసారిగా లీసా వైపు చూశాడు అర్జున్. ఇక అసలు అర్జున్ ఎలా ఉన్నాడు అంటే మొత్తం రక్తంతో తడిచి ముద్దయిపోయి చాలా అంటే చాలా భయంకరంగా ఉన్నాడు. అర్జున్ని అలా చూసి లేసా ఒక్కసారిగా భయంతో వణికిపోయింది. కానీ అర్జున్ ఒక్కసారిగా తన్ని చూడగానే అంతే భయంతో అలానే వెనక్కి వాలిపోయింది. అక్కడ ఉన్న వాళ్ళు లీసా ముక్కు దగ్గర చెయ్యి పెట్టి చూసి సార్ ఈ అమ్మాయి చనిపోయింది అని అన్నారు. అంతే. అర్జున్ అలానే లేచి బయటికి వెళ్ళి కారులో కూర్చుని తన గెస్ట్ హౌస్కి వెళ్ళి షవర్ కింద నిలబడి ఒంట్లో రగులుతున్న వేడిని చల్లార్చుకున్నాడు. అలా 2 గంటల వరకు స్నానం చేసి చేసి అక్కడి నుంచి నేరుగా హాస్పిటల్కి వెళ్ళాడు. ఆ గెస్ట్ హౌస్లో ఉన్న సూర్య అర్ణవ్ అయితే అర్జున్ని చూసి ఎందుకో వాళ్ళిద్దరికి వెన్నులో వణుకు వచ్చింది. అర్జున్ని తలుచుకోవాలి అంటేనే వాళ్ళకి చాలా భయంగా ఉంది. అలా ఇద్దరు బాడీ గార్డ్స్తో ఇంటికి చేరుకుని ఇద్దరు ఒక రూమ్లోనే ఉండి అర్జున్ని తలుచుకుని వణికిపోతున్నారు పాపం ఇద్దరు. అర్జున్ పీస్ఫుల్గా ఇక స్నానం చేసి రెడీ అయ్యి మంచిగా తన కారులో హాస్పిటల్కి బయలుదేరాడు అర్జున్. అలా వెళ్తూ ఉండగానే పొట్టి నువ్వు నన్ను అస్సలు యాక్సెప్ట్ చెయ్యవు, కానీ నీకోసం నేను వెయిట్ చేస్తానే.
నీ బాధ పోయాకనే నీకు దగ్గరవుతాను. సారీనే పొట్టి. నిన్ను చాలా బాధ పెడుతున్నాను. ఇప్పటినుంచి కంటికి రెప్పలా దాచుకుంటాను. నా బంగారానివే నువ్వు అని మనసులో అనుకుంటూ హాస్పిటల్‌కి చేరుకున్నాడు అర్జున్. అప్పటికే ఆద్యకి మెలకువ వచ్చింది. రూమ్‌కి షిఫ్ట్ చేసి ఫ్యామిలీ మెంబర్స్‌కి ఇన్ఫార్మ్ చేశారు ఆర్య. అందరూ ఎంతో సంతోషంగా రూమ్‌లోకి వెళ్లి చూడగా అక్కడ ఆద్య మొఖం పక్కకు తిప్పుకుంది. ఎవరిని చూడకుండా సైలెంట్‌గా ఉంది. అందరికీ ఆద్యను అలా బెడ్ మీద ఒంటికి కట్లతో చూస్తూ ఉంటే ఎందుకో వాళ్ళందరి మనసు ఒక్కసారిగా తరుక్కుపోయింది. అలానే శూన్యంలోకి చూస్తూ ఉంటే అమ్మా ఆద్య అని దగ్గరికి వెళ్ళారు సీతగారు. అయినా సరే ఆవిడ మాట కూడా వినిపించుకోకుండా ఏమీ మాట్లాడకుండా వాళ్ళ వైపు కూడా చూడకుండా అలానే ఉంది. అసలు వాళ్ళ వైపు కూడా చూడలేదు. మరి ఎందుకో? ఆద్య ఇటు చూడు తల్లి, అత్తయ్యను చూడు తల్లి అని ఎంతో సంతోషంగా మాట్లాడదామని వచ్చిన అందరికీ కూడా నిరాశే మిగిలింది. అసలు ఆద్య ఎవ్వరితోనూ కూడా మాట్లాడటం లేదు. కనీసం వాళ్ళ ఫేస్‌ను కూడా చూడకపోవటంతో ఒక్కసారిగా అందరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అందరూ తన దగ్గరికి ఆశగా వెళ్లారు. మాట్లాడుతుందేమోనని. కానీ అసలు ఎవ్వరితో మాట్లాడకపోవటంతో అందరి కళ్ళల్లో నీరు చేరాయి. ఆద్య అలా శూన్యంలోకి చూస్తుంది తప్పించి కళ్ళల్లో చుక్క నీళ్ళు కూడా లేవు. మరి ఆద్య ఇంతకుముందు చాలా బాధపడింది కదా! అందుకు. బహుశా ఏడవాలి అన్న ఆలోచన కూడా తనలో లేదు. ఎందుకో తను మొత్తం చాలా మొండిగా అయిపోయింది. అప్పుడే సడన్‌గా ఆర్య ఎంట్రీ ఇచ్చి ఆద్యని చెక్ చేశాడు. ఆద్య ఇప్పుడెలా ఉందమ్మా? అంతా ఓకేనా? చిన్న స్మైల్‌తో అడిగాడు ఆర్య. ఆద్య ఒక్కసారిగా ఆర్య వైపు చూసి చిన్న స్మైల్‌తో ఓకే డాక్టర్. కానీ తల బాగా నొప్పిగా ఉంది. నిద్రపోవాలని ఉంది డాక్టర్. ఇక టాబ్లెట్‌లేమైనా ఉంటే ఇవ్వండి అని అంటుంది ఆద్య. అవునా! చాలా పెయిన్‌గా ఉందా ఆద్య? నేను మళ్ళీ ఒకసారి చెక్ చేయనా అని ఆర్య కంగారుగా అంటే, నో, నో, నో డాక్టర్. మరీ అంతగా పెయిన్ ఏమీ లేదు. నార్మల్‌గానే ఉంది. ఎందుకో బాగా డిస్టర్బ్డ్‌గా ఉంది. అందుకే ఎందుకో నొప్పిగా అనిపించింది అని నార్మల్‌గానే అంటుంది ఆద్య. ఓకే, ఓకే ఆద్య. నేను టాబ్లెట్స్ పంపిస్తాను వేసుకో అని టేక్ రెస్ట్ అని ఆద్యకి చెప్పి బయటికి వెళ్ళిపోతాడు ఆర్య. అక్కడ ఉన్న అందరికీ చాలా అంటే చాలా బాధగా ఉంటుంది. ఆద్య వాళ్ళతో మాట్లాడడం లేదు అని. అందరూ కూడా ఒక్కొక్కరుగా బయటికి వెళ్ళిపోతారు సైలెంట్‌గా. ఆద్య వెళ్తున్న అందరి వైపు ఒకసారి చూసి ఎందుకో మెల్లగా కళ్ళు మూసుకుంది. కళ్ళు మూసుకున్న కొన్ని నిమిషాలకే తనకి మంచి నిద్ర పట్టింది. ఆద్యకి టాబ్లెట్లు వేసుకోకున్నా కూడా ఒక పావుగంట తర్వాత అర్జున్ హాస్పిటల్‌కి వచ్చి ఆర్యని కలిసి ఆద్య గురించి అంత డీటెయిల్స్ అన్నీ కనుక్కొని మళ్ళీ ఆద్య దగ్గరికి వెళ్ళాడు అర్జున్. ఇంట్లో వాళ్ళని ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పాడు. ఆద్యని తీసుకుని వస్తాను అని చెప్పాడు. అందరినీ కూడా అర్జున్ మొత్తం ఇంటికి పంపించేశాడు. ఇక అలా రూమ్‌లోకి వెళ్ళి చూడగానే ఆద్య మంచి నిదట్లో ఉంది. ఇక అలా కనిపించగానే అర్జున్ ఆద్య బెడ్ పక్కన కూర్చుని ఆద్యని చూస్తూ తన చేతిని పట్టుకుంటాడు అర్జున్. సడన్‌గా ఆద్యకి మెలకువ వచ్చి చూడగా అర్జున్ తనని చూస్తూ కనిపించగానే కంటి నిండా నీళ్లతో అర్జున్ని చూస్తూ ఆద్య మొఖం పక్కకి తిప్పుకుంది. ఏయ్ పొట్టి చూడవే, అయినా ఎందుకు ఇలా ఉన్నావు? నన్ను చూడవే, నాతో మాట్లాడవే, ప్లీజ్ బంగారం, నీ మాట కోసం వెయిట్ చేస్తున్నాను ప్లీజ్ అని అంటుంటే ఆద్య అసలు చూడటం లేదు కదా! తన చేతిని అర్జున్ చేతిలో నుంచి కూడా తీసుకుంది విసురుగా. చూడవే, నీకోసం ఈ బావ వచ్చాడు. ఇక నుంచి ఏ ప్రాబ్లం రాకుండా నిన్ను బంగారంలా చూసుకుంటానే. ప్లీజే పొట్టి, నాతో మాట్లాడవే అని ఎంత బ్రతిమలాడాడో అర్జున్. కానీ ఆద్య అస్సలు చూడటం లేదు, అర్జున్‌తో మాట్లాడడం లేదు. ఇక అర్జున్ మాత్రం ఏమీ చేయలేక పాపం సైలెంట్‌గా లోపలే బాధపడుతూ ఆద్యను చూస్తూ అలానే కూర్చున్నాడు. ఆద్యకి మెడిసిన్ ప్రభావం వలన మెల్లగా నిద్రలోకి జారుకుంటుంది.
అలా ఆ రోజు నైట్ 8 గంటలకు ఆద్యకి మెలకువ వచ్చి చూడగా రూమ్ చుట్టూ చూసింది. ఎందుకో అక్కడెవరూ లేకపోవటంతో బాధగా నిట్టూర్చి అలానే చూస్తూ ఉంది. మళ్ళీ ఒక 5 నిమిషాలకి అర్జున్ ఫుడ్ ప్లేట్‌తో ఆ రూమ్‌కి వచ్చాడు. అర్జున్‌ని చూసి కూడా చూడనట్టు మొఖం తిప్పుకునేసరికి ఎందుకో తనకి బాధగా అనిపించినా కూడా సైలెంట్‌గా ఆద్యను మెల్లగా కూర్చోబెట్టి తన ముందు ఒక చిన్న టేబుల్ పెట్టి జ్యూస్ గ్లాసు, ఇడ్లీ తన ముందు పెట్టాడు. ఇడ్లీని తీసి ఆద్య నోటికి అందిస్తూ ఉంటే ఆద్య తినకుండా ముఖం పక్కకి తిప్పుకుని తానే ఇడ్లీ తీసుకుని తినడం స్టార్ట్ చేసింది. ఆద్య అలా తింటూ ఉంటే కొంచెం నార్మల్ అయ్యి అలానే చూస్తూ ఉన్నాడు అర్జున్. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్‌లో చూద్దాం.